ఇండియా హీరోగా ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలిసి చేసిన చిత్రం 'సలార్'. 'బాహుబలి', 'కేజీఎఫ్' సినిమాలతో వీళ్ళు ప్రేక్షకులపై చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. అలాంటి హీరో, దర్శకుడు కలిసి సినిమా చేస్తున్నారు అంటే ప్రేక్షకుల్లోనూ, పరిశ్రమల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజం. ఎప్పటినుంచో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్గా ఎదురుచూస్తూ ఉన్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ 'సలార్' ఫీవర్ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ నటించడం ఈ చిత్రానికి మరొక ఆకర్షణ. ఎలాంటి వేడుకలు జరగకపోయినా భారీ సందడి మధ్య విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? ప్రభాస్ కటౌట్కు తగిన హిట్ పడిందా లేదా? ఇప్పుడు చూద్దాం. 'కాన్సార్' అనే సామ్రాజ్యానికి కర్త రాజమన్నారు. ఆ సామ్రాజ్యంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరు దొరగా వ్యవహరిస్తూ ఉంటారు. కర్త కుర్చీ కోసం కుతంత్రాలు మొదలవుతాయి. నేనుండగా నా కొడుకు వరదరాజమన్నార్ని దొరగా చూడాలి అనే తన కోరికగా చెబుతాడు రాజమన్నార్. కొన్నాళ్లు ఆయన తన సామ్రాజ్యాన్ని వదిలి తిరిగి వచ్చేలోపు కాన్సార్ కథ మొత్తం మారిపోతుంది. కుర్చీ కుతంత్రాలు పతాక స్థాయికి చేరుకుని వరదరాజమన్నార్ని అంతం చేయడం వరకు వెళ్తుంది వ్యవహారం. అందుకోసం మిగతా దొరలు అంతా తమ సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకుంటారు. వరద తన సైన్యంగా చిన్ననాటి స్నేహితుడు దేవాన్ని పిలుస్తాడు. ఆ ఒక్కడు అంతమంది సైన్యాన్ని ఎలా ఎదిరించాడు? తన ప్రాణ స్నేహితుడు వరద కోసం దేవా ఏం చేశాడు? అతనికి 'సలార్' అనే పేరు ఎలా వచ్చింది? 25 ఏళ్ల పాటు ఊళ్లు మారుస్తూ తల్లితో కలిసి ఒడిశాలో ఒక మారుమూల పల్లెలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వీళ్ల జీవితంలోకి ఆద్య ఎలా వచ్చింది? తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. ఇక ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయిక నుంచి ప్రేక్షకులు, అభిమానులు ఏం ఆశిస్తారో ఆ హంగులు అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. 'కేజీఎఫ్' వరుస విజయాలతో ప్రేక్షకులపై ప్రత్యేకమైన ముద్ర వేశాడు ప్రశాంత్. కథ కంటే కూడా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటూ ప్రత్యేకమైన ఆ ప్రపంచాన్ని, పతాక స్థాయికి హీరోయిజాన్ని స్టైలిష్గా తెరపై ఆవిష్కరించిన విధానం ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేసింది. ఈసారి కూడా అదే తరహాలో 'కాన్సార్' పేరుతో ఒక కల్పిత ప్రపంచాన్ని సృష్టించి దాని చుట్టూ కథని అల్లారు. 'కేజీఎఫ్' సినిమాలతో పోలిస్తే హీరోయిజం, ఎలివేషన్స్ కంటే ఇందులో డ్రామాకి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తూ కథని నడిపించారు. అలా అని హీరోయిజానికి తక్కువేమీ చేయలేదు. అవసరమైనప్పుడు అంతా మంచి ఎలివేషన్స్తో ప్రభాస్ని చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్కి నచ్చేలా చూపించారు. ద్వితీయార్ధంలో కాస్త గందరగోళంగా అనిపించినా సగటు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకించే డ్రామా ఉండడం ఈ సినిమాకి కలిసొచ్చిన విషయం. చెప్పాల్సిన కథ ఇంకా మిగిలే ఉన్నా స్నేహం, అధికారకాంక్ష, ప్రతీకారం చుట్టూ తిరిగిన సినిమా ఆకట్టుకుంది. చిన్ననాటి స్నేహాన్ని చూపిస్తూ కథను మొదలుపెట్టిన దర్శకుడు ఇదే కథని 1000 ఏళ్ల కిందటి చరిత్రతో ముడిపెడుతూ చూపించడం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పాత్రల్ని, కథా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ మెల్లగా అసలు కథలోకి వెళ్తుంది సినిమా. ప్రథమార్ధం, ద్వితీయార్ధంలోనూ చాలాసేపటి వరకు హీరోయిజం కనిపించదు. ఫస్టాఫ్లో ఈశ్వరీరావు, సెకండాఫ్లో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలు హీరో పాత్రని నియంత్రిస్తూ కనిపిస్తాయి. ఒక్కసారి చేతికి కత్తి అందాక ఇక వెనుతిరిగి చూడడు ప్రభాస్. ఒక్కసారిగా హీరోయిజం టాప్ గేర్లోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. ఎలివేషన్స్ కోసం అనుసరించిన ఈ వ్యూహం మెప్పించేదే. కాటమ్మ తల్లికి బలి ఇచ్చే సందర్భంగా వచ్చే పోరాట ఘట్టం సినిమాకే హైలైట్. అక్కడ మంచి భావోద్వేగాలు పండాయి. ద్వితీయార్ధంలో అసలు కథ ఉన్నప్పటికీ కుర్చీ చుట్టూ అల్లిన కుతంత్రపు డ్రామా, కుటుంబ పాత్రల మధ్య వరుసలు కొంచెం గజిబిజి అనిపిస్తాయి. అయితే పతాక సన్నివేశాల్లో మలుపు రక్తి కట్టిస్తోంది. ప్రభాస్ అసలు పాత్ర అక్కడ పరిచయం కావడం రెండో భాగంపై 'సలార్'ను ఇంట్రెస్ట్ రేకిస్తోంది. శౌర్యాంగపరంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రభాస్ కటౌట్ని పక్కాగా వాడుకున్న దర్శకుల జాబితాలో ప్రశాంత్ నీల్ చేరతారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ తన ఫ్యాన్స్ ఆశించినట్లుగా తెరపై కనిపించారు. ఆయన కత్తి పట్టి ఎంతమంది నరుకుతున్నా నమ్మేలా ఉందంటే కారణం ఆ కటౌటే. తల్లిచాటు కొడుకుగా, మాట జవదాటని స్నేహితుడిగా అమాయకంగా కనిపించిన విధానం ఆకట్టుకుంది. పోరాట సన్నివేశాల్లో ప్రభాస్ కనిపించిన తీరు, ఆయన హీరోయిజం స్టైల్ ఆకట్టుకుంటుంది. బాగా డిజైన్ చేసిన ఆ సన్నివేశాల్ని అంతే అవలీలగా చేశారు ప్రభాస్. శృతి హాసన్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. కానీ ప్రథమార్ధంలో ఆమె కీలకం. పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర ఆకట్టుకుంటుంది. స్నేహితులుగా ప్రభాస్కి, ఆయనకి మధ్య మంచి కెమిస్ట్రీ కనిపించింది. ఈశ్వరీరావు, బాబీ సింహ, జగపతి బాబు, మైమ్ గోపి, శ్రియా రెడ్డి, ఝాన్సీ, జాన్ విజయ్ తదితరుల పాత్రలు పరిధి మేరకు నటించారు. ఇక సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. కాన్సార్ ప్రపంచాన్ని ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. రవి బస్రూర్ బాణీలు, నేపథ్య సంగీతం, భువన్ గౌడ కెమెరా పనితనం చిత్రానికి ప్రధాన బలం. అన్బరీవ్ స్టంట్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి.
ఒక మామూలు కథని కల్పిత ప్రపంచం చుట్టూ అల్లి తన ప్రత్యేకతను ప్రదర్శించారు ప్రశాంత్. ద్వితీయార్ధంలో సరళంగా కథను చెప్పలేకపోయారు. చాలా చోట్ల కేజీఎఫ్ సినిమా గుర్తొచ్చినా సెకండ్ హాఫ్ కొద్ది వరకు డ్రామాని పండించడంలోనూ, భాస్కు తగ్గట్లుగా మాస్ యాక్షన్ అంశాలు మేళవించడంలోనూ ప్రశాంత్ ప్రతిభ కనిపించింది. నిర్మాణం కూడా ఉన్నతంగా ఉంది.